వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. సామాజిక మార్పులు ఎలాగుంటాయో ఈ మధ్య ఒక సంఘటన వింటే చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరికి ఎవరు సింపతిస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నది కాలంతో పాటు మనస్తత్వాలు కూడా మారాయి. చట్టం అనేది సెకండరీ. ఇప్పుడు సామాజిక అంశాలే పెద్ద చర్చ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సంఘటన మీకు అందరికీ తెలుసు, బాగా వైరల్ అయింది. ఒక ఫోక్ డాన్సర్స్ ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు తెలంగాణ సమాజం మంచి పేరున్న ఫోక్ డాన్సర్స్. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త బెడ్రూమ్ వరకు చేరింది. ఇద్దరు కలిసి ఒక హోటల్లో ఒకరోజు వెళ్ళారు. ఈ సమాచారం ఎలా బయటపడిందో ఆ పురుష డాన్సర్ వాళ్ళ వైఫ్కి చేరి ఆమె వాళ్ళిద్దరిని రెడీ హ్యాండ్గా పట్టుకుంది. పట్టుకోవడమే కాకుండా ఒక వీడియో తీసింది. వీడియో తీయడమే కాకుండా ఆమె మహిళా డాన్సర్ని కొట్టింది. కొట్టడమే కాకుండా అంటే హస్బెండ్ని బలవంతంగా ఫోర్స్ చేసి భయపెట్టింది. సో వీళ్ళు షాక్లో ఉన్నారు. కానీ రెచ్చిపోయింది భార్య. ఇదే సంఘటన 5 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం లేదా ఇంకా అంతకుముందు ఇది జరిగింది అనుకోండి, మొత్తం సమాజం ఆ భార్యకి సపోర్ట్ ఇచ్చేది కదా. భలే మంచి పని చేసింది, రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. ఒక స్త్రీ వచ్చి అలాగా హోటల్కి వెళ్ళడం తప్పు కదా, ఒక భార్య పెళ్ళైన ఒక అతన్ని పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళ సంసారంలో నిప్పులు పోసింది, వాళ్ళ సంసారంలో బుగ్గిపాలు చేసింది, పైకి చంటి పిల్లాడున్న భర్తతో ఒక వ్యక్తితో కలిసి వెళ్ళడం ఎంతవరకు మంచిది, ఇదంతా కరెక్ట్ కాదు కదా అని ఈ సభ్య సమాజం వాళ్ళ మీద భయంకరమైన యుద్ధం చేస్తూ మహిళకి భార్యకి సపోర్ట్ చేసేది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ సమాజం తిరగబడి విచిత్రంగానే డాన్సర్లు ఇద్దరికి కూడా సపోర్ట్ చేస్తుంది. పరువు తీయడానికి నువ్వెవరివి, వీడియో తీయడానికి నువ్వెవరివి, వాళ్ళిద్దరి కెరీర్ మీద దెబ్బతీయడానికి నువ్వెవరివి, నీకు ఏం హక్కు ఉంది, ఒక మొబైల్ ఉందని చెప్పేసి నీకు నువ్వు పోస్ట్ చేస్తావా? ఇదా పద్ధతి? అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు మేజర్లు అయ్యారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. నీ భర్త నిన్ను కాదని వచ్చాడు, ఆమెతో వెళ్ళాడు, ఆయనతో వెళ్ళింది, ఇద్దరు మేజర్లు, వాళ్ళెవరు నువ్వు షూట్ చేయడానికి అంటూ భార్య మీద విరిచిపడింది సమాజం. అంటే ఎంత వైరల్ అయిందో ఆ వ్యవహారం కాస్త అంతకు మించి రివర్స్ వైరల్ ఆ భార్యకు వచ్చింది. సో ఇక్కడ మన చర్చ ఆ ఇద్దరు ఫోక్ డాన్సర్లు కాదు, ఈ భార్య కాదు. సమాజంలో మారుతున్న పోకడలకి, సమాజంలో మారుతున్న ప్రక్రియలకి మద్దతు దేనికి ఉంది అన్నది ఇక్కడ మన చర్చ. చూసారా, కోర్టుల తీర్పు కావచ్చు, సామాజికంగా మారిన స్నేహాలు కావచ్చు, లేదు పోలీసుల సపోర్ట్ కావచ్చు, లేదు ఇంకోటి కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ కావచ్చు. దీనికి ఒక ఇద్దరు మేజర్లు తమకు తాముగా ఒక హోటల్కి వెళ్ళి దొరికిపోయినా సరే సమాజం వాళ్ళిద్దరినీ ఏ రూపంగా కూడా దండించట్లా, ఏ రూపం కూడా ప్రశ్నించట్లా, ఏ రూపం కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు చేసిన తప్పు, ఎట్లాగా వెళ్తారని ముక్త కంఠంతో వ్యతిరేకించట్లా. పైగా వాళ్ళిద్దరూ మేజర్లన్నీ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కెరీర్ని, వాళ్ళ మేజర్ని ప్లస్ ఎవరైతే బదనాం చేస్తున్నారో దాన్ని క్వశ్చన్ చేస్తుంది సమాజం. సో సమాజం ఎంతగా మారింది చూసారా. ఇవి పరిణామాలు. ఈ పరిణామాలని ఈరోజు ఈ సొసైటీ ఎలాగో ఆలోచిస్తుంది, అంతకుముందు సొసైటీ ఇంకో రకంగా ఆలోచిస్తుంది, మరొక 5 ఏళ్ళ తర్వాత అప్పుడున్న సొసైటీ మరొక రకంగా ఆలోచిస్తుంది. కారణం మనలో ఆలోచన, అంటే కుటుంబ వ్యవస్థలో రకరకాల చేంజెస్ వస్తున్నాయి. రకరకాల చేంజెస్లో వచ్చే భాగంగానే ఈ పరిణామాలు రావడం. దేన్ని మనం సపోర్ట్ చేయలేం, ఇది మన చేతిలో లేదు. సొసైటీలో ఇప్పుడు ఎవరైతే మీకు బహిరంగంగా ఈ పనులు చేస్తారో వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయట్లా. మేము చేసిన తప్పేంటి అని ఆ అమ్మాయి క్వశ్చన్ చేయాల, ఆ డాన్సర్ క్వశ్చన్ చేయాలి, అది నా ఇష్టం ఆమె క్వశ్చన్ చేయాలి. నా ఇష్టమని ఈ పిల్లాడు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆయన అడగల. నా ఇష్టం అని చెప్పేసి వాళ్ళిద్దరూ ముందుకు వచ్చేసి స్టేట్మెంట్ ఇస్తే అక్కడితో అది క్లోజ్. ఆమెకి నేను డైవర్స్ ఇచ్చేస్తున్నాను, ఈమెనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తే అక్కడితో అది క్లోజ్. అదేమీ లేదు, వాళ్ళిద్దరు మళ్ళీ బిక్కమొక్కలు వేసుకుని కూర్చుంటున్నారు. కానీ భార్య రెచ్చిపోయిన దాన్ని బిక్కమొక్కలు వేసుకున్న వాళ్ళిద్దరికీ భయంకరమైన సపోర్ట్ వచ్చింది. ఇది సొసైటీలో మారుతున్న పోకడలకి ఒక నిదర్శనం. అంటే రేపొద్దున ఇలాంటి రిలేషన్స్కి సొసైటీ ఎట్లాంటి రెస్పాండ్ అవుతుంది అంటే, సొసైటీ కరెక్ట్గా ఉందా లేదా,
సొసైటీ తీసుకునే లైన్ కరెక్టా కాదా అన్నది మనం చర్చించాల్సి వస్తే కరెక్ట్ కాదన్నాం అనుకోండి, మరి మన మీద కూడా సేమ్ రూల్స్ స్టార్ట్ అవుతాయి. అవును అన్నామనుకోండి, మనం సాంప్రదాయవాదులమి, లేదు ఇంకా పాత పచ్చని మన రుచి చూస్తున్నాం అని మనల్ని అంటారు. అలాగని చెప్పి వదిలేం కదా, ఎట్లా వదిలేస్తాం? లీడర్ అన్నవాళ్ళు కొద్దిమందే ఉంటారు, డిసిషన్ మేకర్స్ అన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు, అన్నిటికంటే శుభ్రంగా సొసైటీ లీడ్ చేసే నాయకులు కొద్దిమంది ఉంటారు. మనం ఆ వైపే మనం ఆలోచిద్దాం. మనం ఇక్కడ ఈ ఎపిసోడ్ మనం డిస్కస్ చేసే పాయింట్ ఒకటే, సొసైటీలో మీకు ఎవరి గౌరవం ఉంటుందంటే మీ ఇద్దరు ఓపెన్గా ఇలా వచ్చినప్పుడు అంతకంటే ముందే ఆ భార్యని చెప్పి విడాకులు ఇచ్చి కాదని చెప్పి మీరు వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు ఎవరికి చట్టపరమైన హక్కులు మీకు ఉంటాయి, చట్టపరమైన భద్రత ఉంటుంది, సొసైటీ మరింతగా మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు వే ఒకటి ఉంది, దారి ఒకటి ఉంది, చట్టపరమైన రక్షణ ఉంది, పోలీసు రక్షణ ఉంది. దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఎవరు దొంగతనంగా చేశారు? ఆయన ఇల్లు కాదు, ఆమె ఇల్లే కాదు, మూడో ఇల్లు అంటే మీరు చీకటి సామ్రాజ్యాన్ని వ్యాపించినట్టే కదా. సో ఆ రూట్ ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. మళ్ళీ మనం తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్దాం. అక్కడ ముఖ్యమంత్రి విజయ్ ఏం చేశారు? తన స్నేహితురాలు తీసుకొని వెళ్ళి ఓటేశారు. తన స్నేహితురాలు తీసుకొని అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 15 నాడు తన స్నేహితురాల్ని వీఐపీగా పిలిచారు పెరేడ్ గ్రౌండ్కి. అంటే తన అఫీషియల్గానే ఆమె స్నేహాన్ని సొసైటీకి ఆయన చెప్పారు. మరొక వైపు ఆయన భార్య ఏం చేసింది? ఎస్, ఇదంతా తెలిసే జరుగుతుంది, దీని వెనక నా మీద ప్రేమాభిమానాలు తగ్గిపోయాయి, ఆమె తను వెళ్తుంది కనుక నాకు విడాకులు ఇచ్చేసేవని ఆమె కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవడం కోసం ముందుకు వెళ్ళింది. ఆమెను ఎక్కడ ముఖ్యమంత్రి విజయ్ ఆపలేదు. కానీ ఆయన స్నేహాన్ని కొనసాగించాడు. ఆమె సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె అతనితో స్నేహం కొనసాగించింది. ఇప్పుడు మాట మార్చుకునేది ఎవరు? విజయ్ భార్య. సో సొసైటీ ఎవరికి రెస్పాన్స్ వస్తుందన్న విషయం ఆమెకు తెలిసి ఆమె ఏం చేస్తుంది? సానుభూతి తన వైపు తిప్పుకోవడం కోసం ఆమె ఇష్యూ చేసిన నోటీస్ ఏదైతే ఉందో విడాకుల నోటీస్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి భార్యగా తనకున్న పేరు ప్రతిష్టలు కొనసాగించే భాగంగా. సో ఇప్పుడు మనము ఏదన్నా సరే ఒక రహస్యమైన చీకటి బంధాన్ని బహిర్గతం చేయడమే నువ్వు చేయాల్సిన తెలివైన పని. చీకటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరు కళ్ళు మూస్తున్నావు. ఒకటి, నిన్ను నమ్ముకున్న వాళ్ళని కళ్ళు మూస్తున్నావు, నీకు రక్షణ ఇచ్చే చట్టాన్ని కళ్ళు మూస్తున్నావు. సో రక్షణకి కోరుకున్న చట్టాన్ని నువ్వు కళ్ళు మూయొద్దు, అలాగే నీ వాళ్ళని నువ్వు మోసం చేయొద్దు. ఈ రెండు లేకుండా నువ్వేం చేసినా సొసైటీ నీకు రెస్పెక్ట్ వస్తుంది కదా. సో గో హెడ్, అది మీరు చేయాల్సిన పని.